రేపు జరగబోయే రైతు సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు రాబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పైన ఈ గుడ్డి ప్రభుత్వం చెవిటి ప్రభుత్వాన్ని కనువిప్పయ్యే విధంగా 2022 మే 6వ తారీఖున చేసినటువంటి రైతు డిక్లరేషన్ ఒక ఫాల్స్ అనేది తెలంగాణ రైతాంగానికి ఈ వేదిక ద్వారా మరొక్కసారి రైతు పోరాటానికి రైతు వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరతో పాటు అన్ని రకాలుగా మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఒత్తిడి చేసే కార్యక్రమం ఈ సదస్సు. ప్రజాపాలన అన్నారు, ప్రతీకార పాలన జరుగుతుంది. మరి ఈ రోజు రైతు సంగ్రామ సదస్సు మేము నిర్వహిస్తే ఈరోజు అక్కడ పోటీగా రైతు మేళాల పేరిట 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అది ఒక బ్యాండ్ మేళా లాగా ఉంది. ఏ వర్గానికి కూడా మేలు చేయని మేళాలతోని మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోని ప్రతీకార చర్యలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా చేసే కార్యక్రమం అన్నిటిని కూడా రేపు ఎండగట్టబోతున్నాం. రైతుల బాధలు, రైతుల కష్టాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా మీరు సహకరించాలి. గోస, నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలే. దయచేసి మీరు కూడా కల్లాల దగ్గరికి పోవాలి, కొనుగోలు సెంటర్లకు కూడా పోవాలి. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం 2022 మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటన చేసి చాలా హామీలు ఇచ్చిండు. మా పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెప్పి. రేపటి మా సదస్సు ముఖ్య ఉద్దేశము రాహుల్ గాంధీకి ముఖ్యంగా, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడానికి మీరు ఇచ్చిన హామీలేంది, మీ డిక్లరేషన్ ఎడిపోయింది అని అడగడానికే రేపటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన రైతులు ఎక్కడా ధర్నా చేయలేదు. రైతులు పండించినటువంటి ధాన్యానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదు. రైతు కష్టాలు తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలే ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అమలు చేస్తున్నారు. ఈ సొయ్యి స్పృహ లేని రేవంత్ రెడ్డికి గుర్తు చేయడానికి మాత్రమే రేపటి సదస్సు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయంలో రైతు సమస్య కావచ్చు, ఇతర సమస్యలే కావచ్చు, అన్ని సమస్యల మీద పోరాటం చేసి వాటిని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధంగా విజయాలు సాధిస్తుందో మీ అందరికి తెలిసిన విషయమే. ఈరోజు కూడా మొన్నటిదాకా ఉన్న హరీష్ రావు గారి నాయకత్వంలో చాలామంది కూడా పోయి కొత్వాల్గూడలో, హైదరాబాద్లో రాఘవ కన్స్ట్రక్షన్ ఏ విధంగా దొంగచాటున క్రషర్స్ నడిపించి వాటిని వేల కొద్ది రూపాయలు ఎలా సంపాదించుకున్నారో దాని మీద పోరాటం చేసి అసెంబ్లీలో బయట పోరాటం చేస్తే ఆ రోజు బుకాయించిన ప్రభుత్వం, అదే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ చేతుల వాళ్ళే పోయి ఈరోజు ఆ క్రషర్స్ని అన్నిటిని కూడా హైడ్రా కూలగొట్టడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఈ విధంగానే కొనసాగుతుంది. ఈ మోసంతో కూడిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు వివరించి ఎట్లయితే హైడ్రా పోయి రాఘవని కూలగొట్టిందో ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆ విధంగా కూలగొట్టే రోజు త్వరలోనే రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా రైతు సంగ్రామాన్ని పెట్టిన మరుక్షణమే ఒక మేళా అని పెట్టారు. ఎందుకనంటే వాళ్ళు మేళాన్ని పెట్టుకొని, మనసులో మేళాన్ని పెట్టుకొని మాకు ఎక్కడ కూడా పర్మిషన్స్ ఇవ్వకుండా చేయాలనే ఉద్దేశంతో మా ప్రోగ్రాంను అడ్డుకోవడం కోసం ఆర్ట్స్ కాలేజీలో ఎక్కడ పెడతామో, ఎక్కడ కేసీఆర్ సార్ని తీసుకొచ్చి సభ పెడతామని భయానికి 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 తేదీలు కూడా బ్లాక్ చేసుకున్నారు. వాళ్ళు ఎంత భయం ఉందో వాళ్ళకి. రైతులు వచ్చి కేసీఆర్ వచ్చి ఎక్కడ నిలదీస్తారన్న భయంతో 3 రోజులు పెట్టుకొని భయంతో 3 రోజులు కూడా వాళ్ళు సదస్సు పెట్టుకున్నారు. కానీ వాళ్ళు ఎన్ని రకాల మేళాలు పెట్టుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, మొన్న నిన్ననే చూసిన రిజల్ట్ డిఎంకే పార్టీ దగ్గర అక్కడ కర్ణాటకలో రిజల్ట్ ఏ విధంగా ఉందో, ఎన్ని గాంభీర్యత పోజులు ఇచ్చినా ప్రజల్లో ఒకసారి లోపల కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని కూడుగొట్టుకుపోయింది. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా రాబోయే 2 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. అన్ని రకాల ప్రజలు కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియదు.
వ్యవసాయం మీద ఇంతమంది ఆధారపడితే దేశం యొక్క అభివృద్ధి కానీ, సమాజం యొక్క అభివృద్ధి కానీ, ప్రజల యొక్క శ్రేయస్సు కానీ, మెజారిటీ ప్రజల శ్రేయస్సును గుర్తించకుండా ఉంటే అది రాజకీయం అవుతుందా? అది పరిపాలన అవుతుందా? అది నాయకుడు అవుతాడా? ఈ ప్రశ్న వేయాల్సిన అవసరం ఉంది. అందుకే కేసీఆర్ గారికి వ్యవసాయానికి అవినాభావ సంబంధం ఏర్పడ్డది, ఉన్నది, అవగాహన వచ్చింది. అందుకే దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చాడు. ఇది ఒక అంశం. మిగతా అంశాలు నేను చెప్పేది ఏంటంటే, అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి చేసిన దాన్ని కొనసాగింపుగా చేయాల్సిన పని కాకుండా ఇంకా పెద్దగా చేస్తామని చెప్పిన వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకుడిని తీసుకొచ్చి హామీలు ఇప్పించిన చరిత్ర ఉంటే, అయ్యా ఇందులో ఎంతమంది సాక్షులు నాకు తెలియదు, కానీ నేను ఆ సమావేశంలో ఉన్నాను, నేను సాక్షిని. ఏం మాట్లాడారు మీ మిత్రులకు తెలియంది కాదు. నేను సాక్షిగా చెప్తూ, రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతూ, కేసీఆర్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, వ్యవసాయం గురించి చేయడానికి చేసిన చర్యలు చేస్తున్నారు. ఇవాళ దేశంలో పెట్టుబడిదారులకు చాలా రాయితీలు ఇస్తున్నారు. అత్యధిక శాతం ఉన్న వ్యవసాయ రంగానికి తక్కువ రాయితీలు ఇస్తున్నారు.